ఇప్పుడు సెకండ్ సెక్షన్లో భాగంగా మనకు జాతీయ స్థాయిలో విద్యా వ్యవస్థకు అనగా అటు పాఠశాల వ్యవస్థకు ఇటు ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రధాన సంస్థల గురించి మనం నేర్చుకోబోతున్నాం. ముందుగా జాతీయ స్థాయి సంస్థ అయినటువంటి ఎన్సిఈఆర్టీ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఎన్సిఈఆర్టీ మరి ఎన్సిఈఆర్టీ అనే సంస్థ యొక్క విధి ఏమిటి అనేది ముందుగా నేర్చుకునే ముందు ఎన్సిఈఆర్టీని ఒకసారి విస్తరిస్తాం. నేషనల్ ఎన్సిఆర్టీ అనగా నేషనల్, సి అనగా కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఎన్సిఆర్టీ అనగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, జాతీయ విద్య శిక్షణ మరియు పరిశోధన మండలి అంటారు. జాతీయ విద్య శిక్షణ మరియు పరిశోధన మండలి. మరి ఎన్సిఆర్టీ యొక్క విధి ఏమిటి, ఎప్పుడు ఏర్పాటైంది, దాని యొక్క విధి విధానాలు ఏమిటి, దానికి ఉన్నతాధికారులుగా ఎవరుంటారు, ఏ హోదా వ్యక్తులు ఉంటారు అనేది మనం నేర్చుకోబోతున్నాం. ఇక్కడ ఎన్సిఆర్టీ అనే సంస్థ 1961 సెప్టెంబర్ 1న ఏర్పాటైంది. 1961 సెప్టెంబర్ 1న ఏర్పాటైందని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏ సంస్థ ఆధీనంలో ఉంటుంది అంటే ఏ శాఖ ఆధీనంలో ఉంటుందంటే ప్రస్తుతం విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. దాన్నే మనము జాతీయ స్థాయిలో ఏమంటామంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖ అంటే మానవ వనరుల శాఖ అంటాం. కేంద్ర విద్యాశాఖను మనం విద్యాశాఖ అనకుండా మానవ వనరుల శాఖ అని అంటాం. మానవ వనరుల శాఖ అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. మరి ఈ సంస్థకు అధ్యక్షులుగా ఎవరు ఉంటారు అంటే ఈ సంస్థ యొక్క ప్రత్యేకత అంటే ఈ సంస్థకు అధ్యక్షుడిగా ఎన్సిఆర్టీ అనే సంస్థకు అధ్యక్షులుగా హెచ్ఆర్డి మినిస్టరే ఉంటారు. మరి ఈ సంస్థకు సభ్యులుగా ఎవరు ఉంటారు అంటే ప్రతి రాష్ట్రానికి చెందినటువంటి విద్యాశాఖ మంత్రులు సభ్యులుగా ఉన్న ఏకైక సంస్థ. అంటే ఎన్సిఈఆర్టీ చైర్మన్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రస్తుత హెచ్ఆర్డి మినిస్టర్ అయినటువంటి ప్రకాష్ జవదేకర్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే అతను మారిన తర్వాత కూడా విద్యాశాఖ మంత్రే మనకు ఇక్కడ చైర్మన్గా వ్యవహరిస్తారు. మరి ఎన్సిఆర్టీలో సభ్యులు ఎవరు అంటే ఆయా రాష్ట్రాల యొక్క మనకు విద్యాశాఖ మంత్రులు. మరి ఎన్సిఈఆర్టీ యొక్క కార్యకలాపాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించే అధికారి ఎవరంటే డైరెక్టర్ ఉంటారు. మరి ఎన్సిఈఆర్టీ డైరెక్టర్ అంటే కార్యనిర్వహణాధికారి ప్రస్తుతము ఋషికేశ్ సేనాపతి గారు ఉన్నారు. ఋషికేశ్ సేనాపతి అంటే ఎన్సిఆర్టీ డైరెక్టర్ ఋషికేశ్ సేనాపతి, ఎన్సిఆర్టీ చైర్మన్ హెచ్ఆర్డి మినిస్టర్ అంటే ప్రకాష్ జవదేకర్. ఎన్సిఆర్టీలో సభ్యులు ఎవరంటే ఆయా రాష్ట్రాల యొక్క విద్యాశాఖ మంత్రులు సభ్యులుగా ఉంటారు. మనం ఇప్పుడు ఎన్సిఆర్టీ అనేటువంటి సంస్థ చేసే పని ఏమిటి అని నేర్చుకుంటాం. ఎన్సిఆర్టీ ఒక అంశానికే పరిమితం కాక ఇది అనేక పరిశోధన చేస్తుంది. మరి ఏ పరిశోధన చేస్తుందో ఒకసారి చూద్దాం. అటు పాఠశాల విద్య పైన, అటు విద్యా వ్యవస్థ, అది కూడా పాఠశాల విద్యా వ్యవస్థ పైన, మరి ఉపాధ్యాయ శిక్షణ పైన, ఉపాధ్యాయుల పైన నిరంతరం పరిశోధన చేస్తుంది. అంటే ఎలాంటి సిలబస్ ఉండాలి, ఎలాంటి బోధనా పద్ధతులు ఉపయోగించాలి, ఎలాంటి వాతావరణంలో పిల్లలు చక్కగా నేర్చుకుంటారు, ఎలాంటి పద్ధతుల్లో వారికి సిలబస్ ఉండాలి, ఏది సిలబస్లో ఉంచాలి, ఏది సిలబస్లో అవసరం లేదనే విషయాలు ఎప్పటికీ పాఠశాల విద్య పైన, ఉపాధ్యాయ విద్య పైన కూడా పరిశోధనలు చేస్తూ ఉంటుంది. పరిశోధనలు చేసే సంస్థ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ముఖ్యమైన అంశం ఏంటంటే ఇది సిబిఎస్ఈ సిలబస్ను అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనే సిలబస్ను తయారు చేస్తుంది అని మనకు తెలుసు. మరి సిబిఎస్ఈ సిలబస్ ఏ స్థాయి వరకు తయారు చేస్తుంది? 1 నుండి 10వ తరగతి వరకు, 1 నుండి ఇంటర్మీడియట్ వరకు అంటే ఇది ఇంటర్మీడియట్ వరకు అని చెప్పొచ్చు. అంటే +12 అంటే +2 అంటాం సర్వసాధారణంగా. +2 స్థాయి అంటే ఇంటర్మీడియట్ స్థాయి. అంటే 12 సంవత్సరాల పాటు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సిబిఎస్ఈ సిలబస్ను తయారు చేస్తుంది. మరి సిబిఎస్ఈ సిలబస్ అనగా ఏమిటి అంటే
ఆయా రాష్ట్రాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఏ రాష్ట్రం వెళ్ళినా సిలబస్ చేంజ్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో సిబిఎస్ఈ సిలబస్ అంటే కేంద్రంలో సర్వసమాన సిలబస్ కరికులం ఉంటుంది. అది 12వ తరగతి వరకు తయారు చేస్తుంది. ఏ మాధ్యమాలలో అంటే ఇంగ్లీషు మరియు హిందీ 2 మాధ్యమాలలో, ఇంగ్లీషు మరియు హిందీ మాధ్యమాలలో 12వ తరగతి వరకు సిబిఎస్ను సిలబస్ చేసే సంస్థ ఏదంటే ఎన్సిఈఆర్టీ అని గుర్తుపెట్టుకోవాలి. మరియు ఎన్సిఆర్టీ ఒక విధే కాకుండా ముఖ్యంగా మనకు నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్, మరి నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ మనం తెలుగులో జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష అంటాం. మరి జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష నిర్వహించే సంస్థ ఏది అన్నప్పుడు పరీక్షలో ఎన్సిఈఆర్టీ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రతి సంవత్సరము పరీక్ష ద్వారా 1000 మందిని ఎన్నుకుంటుంది. 1000 మంది విద్యార్థులను ఎన్నుకొని స్కాలర్షిప్ల రూపంలో డబ్బులు ఇస్తూ పై చదువులకు ప్రోత్సాహం అందించే సంస్థ ఎన్సిఆర్టీ. ఎన్టీఎస్ అంటే నేషనల్ టాలెంట్ సెర్చ్ అనే పరీక్షను నిర్వహించే సంస్థ ఏది అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ 1000 మందిలో రిజర్వేషన్లు కూడా కలవు. ఎస్సీలకు 15%, ఎస్టీలకు వచ్చేసి మనకు వీరిలో ఎగ్జాక్ట్గా సగము అంటే 7.5% రిజర్వేషన్ ఉంటుంది. అంటే 1000లో 150 మంది ఎస్సీలు ఉంటారు, 75 మంది ఎవరు ఉంటారంటే ఎస్టీలు ఉంటారు ఈ పరీక్షకు ఎన్నికైన వారు. తర్వాత ఈ మనకు ఎన్సిఆర్టీ అనేటువంటి ప్రశ్న, ఎన్సిఆర్టీ అనే దాని టాపిక్ పైన వచ్చినటువంటి ప్రశ్న లాస్ట్ ఇయర్ చూడండి స్కూల్ అసిస్టెంట్లో వచ్చిన ప్రశ్న ఏమిటంటే ఇది ఎన్సిఎఫ్ను కూడా తయారు చేస్తుంది. ఏది అంటే ఎన్సిఆర్టీ. ఎన్సిఎఫ్ అనగా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, జాతీయ పాఠ్య ప్రణాళిక చిత్రాన్ని తయారు చేసే సంస్థ ఏదని అడిగడం జరిగింది ఎగ్జామ్లో, స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్లో. ఎన్సిఆర్టీ ఎన్సిఎఫ్ను కూడా తయారు చేస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అంతేకాకుండా జాతీయ స్థాయిలో ఉపాధ్యాయులను కూడా ఎన్నుకొని బహుమతులతో సత్కరిస్తుంది. మరి ఉపాధ్యాయులు అంటే ఎవరు అంటే పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో పనిచేసే ఉపాధ్యాయులు. ఇన్నోవేషన్స్ ఐ స్టాండ్స్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్. ఇన్నోవేషన్స్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్ పేరిట ఎంతమందిని ఎన్నుకుంటుంది? వాళ్ళు ఎవరు అంటే ఉపాధ్యాయ శిక్షణలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులు. అంటే మరి సర్వసాధారణంగా డైట్ కళాశాలలో పనిచేసేవారు, బీఈడి కళాశాలలో పనిచేసే వారిని జాతీయ స్థాయిలో ఎంతమందిని ఎన్నుకుంటుంది అంటే 70 మందిని ఎన్నుకుంటుంది. ఇన్నోవేషన్స్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్ పేరిట ప్రతి సంవత్సరం ఎంతమందికి బహుమతి ప్రదానం చేస్తుంది అన్నప్పుడు 70 మంది. మరి ఇన్నోవేషన్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్, అంటే పాఠశాల విద్యలో పనిచేసే ఉపాధ్యాయులు, అంటే పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి మనకు గుర్తుపెట్టుకోవాలి 30 మందిని దేశవ్యాప్తంగా ఎన్నుకుంటుంది. అంటే మొత్తంగా ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో అంటే డైట్ బీఈడి కళాశాలలో పనిచేసే 70 మందిని, అదేవిధంగా పాఠశాల వ్యవస్థలో పనిచేసే 30 మందిని ఎన్నుకొని ఇలా సత్కరిస్తుంది ఈ బొమ్మతో. ఇన్నోవేషన్స్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్. ఎవరైతే వినూతంగా పాఠాలు చెప్తున్నారో, విలువలను జోడించి పాఠాలు చెప్తున్నారో, బోధనోపకరణాలను ఉపయోగించి పాఠాలు చెప్తున్నారో, ఇలా మొత్తంగా 100 మందిని ఎన్నుకుంటుంది ఈ సంస్థ. మరి ఈ సంస్థకు మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ సంస్థ యొక్క ప్రధాన విధి ఏమిటంటే ఈ సంస్థకు ప్రాంతీయ కేంద్రాలు కలవు. అంటే రీజనల్ సెంటర్స్ అంటారు వాటిని, RIE అంటారు. ఎన్సిఈఆర్టీకి ప్రాంతీయ కేంద్రాలు కలవు. ఆ ప్రాంతీయ కేంద్రాలను మనం ఏమంటామంటే RIE అనాలి, అంటే రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని అనాలి. మరి ఈ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్లు ఎన్ని కలవు అంటే 5 కలవు దేశవ్యాప్తంగా. ఒకటి వచ్చేసి భూపాల్ అని గుర్తుపెట్టుకోవాలి, భూపాల్. రెండోది భువనేశ్వర్. మూడవది వచ్చేసి అజ్మీర్. మనకి ఏంటంటే అజ్మీర్ అని గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ ఏమిటంటే మనకు షిల్లాంగ్ అని గుర్తుపెట్టుకోవాలి, షిల్లాంగ్ అని గుర్తుపెట్టుకోవాలి. భూపాల్, భువనేశ్వర్, అజ్మీర్, షిల్లాంగ్, మైసూర్, మొత్తంగా మనకేమిటంటే 5 సంస్థలు కలవు. భూపాల్, భువనేశ్వర్, షిల్లాంగ్, మైసూర్, ఇలా 6 మొత్తంగా మనకు ఉన్నటువంటివి ఏంటంటే 5 అని గుర్తుపెట్టుకోవాలి. ఈ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఏం జరుగుతాయంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉపాధ్యాయ శిక్షణ ఉంటుంది, పీజీ కోర్సులు ఉంటాయి, డిగ్రీ కోర్సులు ఉంటాయి, ఇట్లా రకరకాల కోర్సులను ఈ ఆర్ఐఈలు ఆఫర్ చేస్తూ ఉన్నాయి. ఆర్ఐఈలు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని అంటారు. ఈ 5 ఇన్స్టిట్యూట్ల ద్వారా రీసెర్చ్తో పాటు అటు పాఠశాల విద్య అటు ఉపాధ్యాయ విద్యలో నిరంతరము రీసెర్చ్, అంటే ఇక్కడ మనకు తెలుసు రీసెర్చ్ అంటే పరిశోధన జరిగి ఎలా బోధించాలి. మ్యాథ్స్ అంటే విద్యార్థులకు ఎందుకు భయం, ఇంగ్లీష్ అంటే విద్యార్థులకు ఎందుకు భయం, ఏ బోధనా పద్ధతి ద్వారా విద్యార్థులకు బోధిస్తే బాగా అర్థమవుతుంది, అటు ప్రయోగ పద్ధత, ఇటు కృత్యాధార పద్ధత, ఇటు అన్వేషణ పద్ధత, ఇటు ఆగమన పద్ధత, ఏ పద్ధతి బోధిస్తే ఏ వయసు వారికి ఏ సిలబస్ ఉండాలి, ఏ వయసు వారికి ఏ బోధనా పద్ధతి ఉండాలి, ఏ వయసు వారికి ఎలాంటి సిలబస్ ఉండాలి, ఏ వయసు వారికి ఎలాంటి నిత్య జీవితంలో ఉపయోగిస్తాయి, ఇలాంటి ఎప్పటికప్పుడు పరిశోధన చేస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలోనే మనకు సిఐఈటి అనే సంస్థ పనిచేస్తుంది. సిఐఈటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ, అంటే కేంద్ర దృశ్య శ్రవణ వికాస్ సంస్థ అంటారు. కేంద్ర దృశ్య వికాసన సంస్థ సిఐటి. తర్వాత వచ్చేసి మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ 2 కూడా గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు సిఐటిలు దేని ఆధ్వర్యంలో పనిచేస్తాయి అని అడిగినప్పుడు ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో పనిచేస్తాయి అని గుర్తుపెట్టుకోవాలి. మరి మొత్తంగా ఎన్సీఆర్టీని సూక్ష్మంగా కనుక మనం నేర్చుకుంటే ఎన్సీఆర్టీని విస్తరించాలి. మొదటిగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, అంటే జాతీయ విద్యా శిక్షణ మరియు పరిశోధన మండలి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అంటే దీని యొక్క ప్రధాన కార్యాలయం ఢిల్లీ, ప్రాంతీయ కార్యాలయాలు 5 ఉంటాయి. మరి ఇది 1961 సెప్టెంబర్ 1 ఏర్పడింది. 1961 సెప్టెంబర్ 21 ఏర్పడింది. ఎన్సీఆర్టీ జాతీయ మానవ వనరుల శాఖ, అంటే కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఎన్సీఆర్టీకి అధ్యక్షుడిగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి, సభ్యులుగా మిగతా రాష్ట్రాల విద్యాశాఖ మంత్రి ఉంటారు. ఎన్సీఈఆర్టీ యొక్క కార్యకలాపాలను చూడడానికి మనకు ఎవరు ఉంటారంటే ఒక డైరెక్టర్ ఉంటారు. ప్రస్తుత డైరెక్టర్ ఎన్సీఆర్టీ వృషికేశ్ సేనాపతి అని గుర్తుపెట్టుకోవాలి. వృషికేశ్ సేనాపతి అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎన్సీఎఫ్ను తయారు చేస్తుంది. ఎన్సీఆర్టీ ఇన్నోవేషన్స్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్ పేరిట, ఇన్నోవేషన్స్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ పేరిట అటు 70 ఇటు 30 100 మందిని ఎందుకొని సత్కరిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్ను నిర్వహిస్తుంది. తర్వాత ఎన్సీఎఫ్, ఎన్టీఎస్సి, తర్వాత అవార్డులతో పాటుగా ముఖ్యంగా సిబిఎస్ఈ సిలబస్ను 1 నుండి 12వ తరగతి వరకు హిందీ మరియు ఇంగ్లీష్ మాధ్యమాలలో పుస్తకాలను కూడా తయారు చేస్తుంది. దీని యొక్క ప్రాంతీయ కేంద్రాలు మనకు తెలుసు: భూపాల్, భువనేశ్వర్, అజ్మీర్, షిల్లాంగ్, మైసూర్. దీన్ని ఆర్ఐఈ అంటారు, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇక్కడ అన్ని కోర్సులు కూడా ఉంటాయి, పరిశోధన ఉంటుంది, విద్యార్థులు చదువుకోవడానికి కూడా అవకాశం కలిగినటువంటి ప్రాంతీయ కేంద్రాలు అని గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా దీంట్లో. సో ఇది ఈ సంస్థలోనే మనకు సిఐఈటి అనే సంస్థ. సిఐఈటి యొక్క పని ఏమిటంటే విద్యార్థులకు పాఠ్యాంశాలను వీడియో రూపంలో అందించడం. ప్రస్తుతం జ్ఞానదర్శన్ అనే ఛానల్ ద్వారా అందిస్తున్నారు. విద్యా విషయక సమాచారం కావచ్చు, పాఠ్యాంశాలు కావచ్చు, ఆడియో వీడియో రూపంలో అందించే సంస్థ జాతీయ స్థాయిలో సిఐటి. మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే మరొక సంస్థ ఈ యొక్క ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో పనిచేస్తాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎన్సీఈఆర్టీని మనం స్థూలంగా మరియు సూక్ష్మంగా నేర్చుకున్నాం. ఇప్పుడు మరొక జాతీయ స్థాయి సంస్థ అయినటువంటి ఎన్సిటి గురించి తెలుసుకుందాం. ఎన్సిటిని కనుక చూస్తే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి అంటారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి అంటాం. మరి ఎన్సిటి యొక్క విధి ఏమిటి, అది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే ఒకసారి ఆలోచిద్దాం. ఎన్సిటి 1993లో ఏర్పడి
1995 ఆగస్టు 17న స్వయం ప్రతిపత్తి పొందినటువంటి సంస్థ. స్వయం ప్రతిపత్తి అంటే అటానమస్, అంటే తాను తీసుకునే నిర్ణయాలకు ప్రభుత్వం యొక్క అదుపు అనేటువంటిది లేకుండా ఉండడాన్ని స్వయం ప్రతిపత్తి అంటారు. ముందుగా ఈ ఎన్సిటి ఏర్పడిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఉపాధ్యాయ శిక్షణకు సంబంధించిన విధి విధానాలు, పర్యవేక్షణ, గుర్తింపు, రద్దును చూసుకుంటుంది. ఒకసారి చూస్తే ఎన్సిటిఈ ముఖ్యంగా ఉపాధ్యాయ శిక్షణా కళాశాలలు. మనకు తెలుసు ఉపాధ్యాయ శిక్షణా కళాశాలలు అనగా అది డైట్ కళాశాలలు కావచ్చు, బిఎడ్ కళాశాలలు కావచ్చు, తెలుగు పండిత్ కళాశాలలు కావచ్చు, హిందీ పండిత్ కళాశాలలు కావచ్చు. ఇలా ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలకు నియమ నిబంధనలు, అంటే ఎంతమంది ఒక కళాశాలలో ఉపాధ్యాయులు ఉండాలి, వారి యొక్క క్వాలిఫికేషన్ ఏమిటి, కాబోయే ఉపాధ్యాయులకు బోధించే ఉపాధ్యాయునిగా ఉండవలసినటువంటి అర్హతలు ఏమిటి అనేటువంటి విషయాలు చర్చిస్తుంది. అంతేకాకుండా ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలకు అనుమతి, గుర్తింపు, రద్దు, పర్యవేక్షణ, తనిఖీ లాంటి మొత్తం పనులు ఎన్సిటిఏ చేస్తుంది. మరియు జాతీయ స్థాయిలో ఉమ్మడి విద్యా ప్రణాళిక ఉండేటట్టుగా, అంటే ఏ ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో తీసుకున్నా అదే సిలబస్ ఉండేటట్టుగా కూడా జాగ్రత్తలు తీసుకుంటే, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక సిలబస్ కాకుండా, ఒక్కొక్క రాష్ట్రానికి కొన్ని నియమ నిబంధనలు కాకుండా అన్ని రాష్ట్రాలకు అదే నియమ నిబంధనలు, అన్ని రాష్ట్రాలకు అవే ఉపాధ్యాయ విద్యా అర్హతలు, అన్ని రాష్ట్రాలకు ఉపాధ్యాయ విద్యలో చేరబోయే అభ్యర్థుల యొక్క విధి విధానాలు, వారి వయసు ఎంత ఉండాలి, వారికి డిగ్రీలో పర్సంటేజ్ ఎంత ఉండాలి, ఇంటర్మీడియట్లో పర్సంటేజ్ ఎంత ఉండాలి లాంటి అంశాలన్నీ కూడా ఎన్సిటిఏ చూసుకుంటుంది. మరి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలు అనగానే తనిఖీ, పర్యవేక్షణ, రద్దు అన్ని కూడా అది నేరుగా చూసుకోదు, రాష్ట్ర స్థాయి సంస్థలకు అప్పచెప్తుంది, రాష్ట్ర స్థాయి సంస్థలకు అప్పచెప్తుంది. ముఖ్యంగా ఎన్సిటిఈలో ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో పనిచేసే ఆచార్యులు, అంటే ప్రొఫెసర్లు, ఐఏఎస్సిలో కానీ యూనివర్సిటీ లెవెల్లో కానీ బీఈడి, ఎంఈడి కళాశాలలో పనిచేసే ఆచార్యులు అంటే ప్రొఫెసర్స్ రిటైర్మెంట్ వయసు ఎంత, తర్వాత వచ్చి వారికి ఏ సబ్జెక్ట్లో పాస్ అయ్యి ఉండాలి, ఏ సబ్జెక్ట్లో నెట్ ఎగ్జామ్ ఉండాలి, ఏ సబ్జెక్ట్లో పిహెచ్డి ఉండాలి, వారి యొక్క అర్హతలు కూడా నిర్వహిస్తుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఉపాధ్యాయ విద్యలో చేరబోయే విద్యార్థుల యొక్క అర్హతలు, ఉపాధ్యాయుల యొక్క అర్హతలు, ఆచార్యుల యొక్క అర్హతలు, అదేవిధంగా కళాశాల నియమ నిబంధనలు, అదేవిధంగా ఉమ్మడి ప్రణాళిక, ఉమ్మడి కరికులం దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండేటట్టు కూడా తోడ్పాటు అందిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఎన్సిటిఈకి దేశవ్యాప్తంగా 4 ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. ఒకటి ఇలా మనం కనుక విభజిస్తే దీన్ని ఉత్తర భాగం అంటాం, దీన్ని దక్షిణ భాగం అంటాం, దీన్ని తూర్పు అంటాం, దీన్ని పడమట భాగం అంటాం. మరి ఈ చార్ట్ మనం ఎందుకు వేసామంటే దక్షిణ ప్రాంత కార్యాలయం ఏది అన్నప్పుడు బెంగళూరు అని గుర్తుపెట్టుకోవాలి. ఎన్సిటిఈ యొక్క దక్షిణ ప్రాంత ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ కలదు అంటే బెంగళూరు అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఉత్తర ప్రాంత ప్రాంతీయ కార్యాలయం ఎక్కడుంది అంటే జైపూర్ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత తూర్పు ప్రాంత ప్రాంతీయ కార్యాలయం ఎక్కడుందంటే భువనేశ్వర్ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పశ్చిమ ప్రాంతానికి ప్రాంతీయ కార్యాలయం ఎక్కడుందంటే మనకు భూపాల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మొత్తంగా చూస్తే ఉత్తర ప్రాంతానికి జైపూర్, దక్షిణ ప్రాంతానికి బెంగళూరు, తూర్పు ప్రాంతానికి భువనేశ్వర్, పడమర ప్రాంతానికి భూపాల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఎన్సిటిఈ తన యొక్క కార్యకలాపాలను మనకు సూక్ష్మంగా 4 భాగాలుగా విడగొట్టి కార్యనిర్వహణ జరుపుతుంది. అంటే ఇది మొత్తంగా ఉపాధ్యాయ శిక్షణకు సంబంధించినటువంటి విధి విధానాలతో పాటు, శిక్షణతో పాటు, కరికులంతో పాటు, అర్హతలతో పాటు, తనిఖీతో పాటు, పర్యవేక్షణతో పాటు అన్ని అంశాలతో పాటుగా మళ్ళీ NCERT నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ కూడా 2009లో తయారు చేసిన సంస్థ ఏది అంటే ఎన్సిటి.
ఉపాధ్యాయ, ఇక్కడ చూస్తే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. టీచర్ ఎడ్యుకేషన్ అంటే ఉపాధ్యాయ విద్యకు సంబంధించినటువంటి పాఠ్య ప్రణాళిక చట్టాన్ని తయారు చేసేది ఏమిటంటే ఎన్సిటి. మనకు తెలిసిందల్లా ఎన్సిఎఫ్ తెలుసు, కానీ ఇక్కడ నేను మాట్లాడుతున్నటువంటిది ఎన్సిఎఫ్టిఈ. ఎన్సిఎఫ్టిని తయారు చేసే సంస్థ ఎన్సిటిఈ, అదే ఎన్సిఎఫ్ను తయారు చేసే సంస్థ ఎన్సిఈఆర్టి. ఎన్సిఆర్టీకి ప్రాంతీయ కేంద్రాలు 5 ఉన్నాయి, అదే ఎన్సిటికి ప్రాంతీయ కార్యాలయాలు 4 ఉన్నాయి. ఎన్సిటికి డైరెక్టర్ ఉంటారు, చైర్మన్ ఉంటారు, అటు చైర్మన్ ఉంటారు, ఎన్సిఈఆర్టీకి అటు డైరెక్టర్ ఉంటారు. మరి ఎన్సిఈఆర్టీ ప్రస్తుత డైరెక్టర్ ఎవరు, ప్రస్తుత చైర్మన్ ఎవరు? డైరెక్టర్ చైర్మన్ 2 పదవులు వేరు వేరు ఉండవు. ఎన్సిటికి చైర్మన్ ఉంటారు ఎవరంటే 2017 సంవత్సరానికి చెందినటువంటి సంతోష్ మాథ్యూ గారు ప్రస్తుతం ఎన్సిటి చైర్మన్గా పనిచేస్తున్నారు. ఇంతకుముందు పనిచేసినటువంటి సంతోష్ పాండే గారు ఇటీవలే పదవీ విరమణ పొందగా 2017 మార్చిలో సంతోష్ మాథ్యూ గారు ఈ మధ్యకాలంలో దీనికి అధ్యక్షులుగా పదవిని చేపట్టారు ఎన్సిటి. ఇది మనం ఎన్సిటి గురించి మాట్లాడుకుంటున్నాం. మనం మాట్లాడుకోబోయే మరొక అంశం ఏంటంటే యూజీసీ. మాట్లాడుకోబోయే మరొక జాతీయ స్థాయి సంస్థ ఏమిటంటే యూజీసీ. ఇప్పుడు యూజీసీ అనే మరొక జాతీయ స్థాయి సంస్థ, యూజీసీ యొక్క విధి విధానాలు ఏమిటి అనేది మనం నేర్చుకుందాం. యూజీసీని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటారు, అంటే తెలుగులో విశ్వవిద్యాలయాల నిధుల సంఘం అని పిలుస్తారు. మరి ఈ సంస్థ ఏ విధి కోసం ఏర్పడింది అంటే విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి విధి విధానాలు, విశ్వవిద్యాలయాలలో కొత్త కోర్సుల యొక్క పర్మిషన్ అంటే గుర్తింపు ఇవ్వడం, కొత్త కోర్సులను అనుమతి ఇవ్వడంతో పాటు రాష్ట్ర మరియు కేంద్ర విశ్వవిద్యాలయాలకు అంటే సెంట్రల్ యూనివర్సిటీకు మనకు నిధులను కేటాయిస్తుంది. అంతేగాక విశ్వవిద్యాలయాల్లో పనిచేసేటటువంటి ఆచార్యుల యొక్క నియమ నిబంధనలు తయారు చేస్తుంది. అదే ఉపాధ్యాయ శిక్షణా కళాశాలలో పనిచేసే ఆచార్యుల నియమ నిబంధనలు ఎన్సిటి తయారు చేస్తే మిగతా అన్ని పీజీ కోర్సుల యూజీ కోర్సులకు సంబంధించిన పర్యవేక్షణ మొత్తం యూజీసీ చూసుకుంటుంది. మరి యూజీసీని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటారు, అంటే విశ్వవిద్యాలయాల నిధుల సంఘం అని పిలుస్తారు. మరి విశ్వవిద్యాలయాల నిధుల సంఘము ఎప్పుడు ఏర్పడిందంటే 1953 డిసెంబర్ 28న ఏర్పడింది. డిసెంబర్ 28న. తర్వాత 1956 నవంబర్ మాసంలో ఈ సంస్థకు స్వయం ప్రతిపత్తి వచ్చింది, అంటే అటానమస్ స్టేటస్ వచ్చింది. అంటే ఈ సంస్థ నిర్ణయాలు సొంతంగా ప్రభుత్వము రాజకీయపరమైన ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా స్వంత నిర్ణయాలు తీసుకొని అమలు చేసే కార్యరూపం ఇచ్చినటువంటి సంవత్సరము 1956 నవంబర్ మాసంలో. అంటే ఎప్పుడు ఏర్పాటైంది, ఎప్పుడు స్వయం ప్రతిపత్తి వచ్చింది అనేటువంటి మీరు గుర్తుపెట్టుకోవాలి. గత డిఎస్సిలో ఎప్పుడు స్వయం ప్రతిపత్తి వచ్చింది ఈ సంస్థకు అనే ప్రశ్న అడగడం జరిగింది. 1956 నవంబర్లో అని గుర్తుపెట్టుకోవాలి. మరి యూజీసీలో ముఖ్యంగా విశ్వవిద్యాలయాలలో కొత్త కోర్సులు పెట్టాలంటే ఖచ్చితంగా యూజీసీ యొక్క అనుమతి అవసరం. ఒక విశ్వవిద్యాలయానికి నిధులు అనేటువంటిది జీతభత్యాలు నిధులు, తర్వాత వచ్చేసి ఆచార్యుల ఆచార్య యొక్క నియమ నిబంధనలు కూడా నిర్ణయించేటటువంటి సంస్థ మనకు యూజీసీ అని గుర్తుపెట్టుకోవాలి. మరి యూజీసీలో ప్రస్తుతము 9+1 అంటే 9 మంది సభ్యులు, ఒక చైర్మన్ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రస్తుత యూజీసీ చైర్మన్ ఎవరు అని అడిగినప్పుడు వీరేంద్ర సింగ్ చౌహాన్ గారు ఉన్నారు యూజీసీ చైర్మన్. ఇంతకుముందు వేద ప్రకాష్ గారు ఉన్నారు. ప్రస్తుతం 2017 అక్టోబర్ మాసంలో వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే వీరేంద్ర సింగ్ చౌహాన్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ యూజీసీకి ఒక ప్రత్యేకత ఉంది. మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసే ఒక ప్రొఫెసర్
ప్రొఫెసర్ గోపాలరెడ్డి గారు యూజీసీ మెంబర్గా నామినేట్ అయ్యారు. అంటే 9 మందిలో ఒక వ్యక్తిగా గోపాల్ రెడ్డి గారు ఇటీవలే నియమించడం జరిగింది. ఇది ఒక తెలంగాణకు ఒక పెద్ద సంకేతంగా సంచలనంగా చెప్పవచ్చు. మొదటిసారి ఒక తెలంగాణ నుంచి ఒక వ్యక్తి, అది ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన వ్యక్తి ఒక వీసీ కావడం మనకు చాలా గర్వకారణం. ఇక్కడ వీరేంద్ర సింగ్ చౌహాన్ గారు యూజీసీ చైర్మన్గా 9 మంది సభ్యులతో ఒక చైర్మన్గా ఉన్నారు. ఆ సభ్యులలో ఒక వ్యక్తి తెలంగాణకు చెందినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ విభాగానికి చెందినటువంటి మనకు గోపాల్ రెడ్డి గారు నియమించడం జరిగింది. ఇది యూనివర్సిటీలో జరిగే విధి విధానాలు మొత్తం నిధులతో పాటు, జీతభత్యాలతో పాటు, అర్హతలతో పాటు, పిఆర్సీలతో పాటు ప్రతి ఒక్క అంశాన్ని చూసుకుంటే ముఖ్యంగా యూజీసీకి చాలా ప్రాంతీయ కేంద్రాలు కలవు. అవి 6 అని చెప్పుకోవచ్చు. ఎన్సీఈఆర్టీకి ప్రాంతీయ కేంద్రాల సంఖ్య 5, ఎన్సిటికి ప్రాంతీయ కేంద్రాల సంఖ్య 4, బట్ యూజీసీకి మాత్రం ప్రాంతీయ కేంద్రాలు మనకు 6గా చెప్పవచ్చు. ఒకటి పూణేలో ఒక ప్రాంతీయ కేంద్రం ఉంది, తర్వాత హైదరాబాదులో కూడా ఒక ప్రాంతీయ కేంద్రం ఉంది, తర్వాత కలకత్తాలో ఒక ప్రాంతీయ కేంద్రం ఉంది, తర్వాత బెంగళూరులో ఒక ప్రాంతీయ కేంద్రం ఉంది, తర్వాత భూపాల్లో ఒక ప్రాంతీయ కేంద్రము, తర్వాత గువాహతిలో ఒక ప్రాంతీయ కేంద్రం. మొత్తం ప్రాంతీయ కేంద్రాల సంఖ్య ఎన్ని అన్నప్పుడు 6. అవి ఏవి అన్నప్పుడు ఈ 6టిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు యూజీసీ అనే సంస్థనే ఉపజాతీయ అర్హత పరీక్షను నిర్వహించేది. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, జాతీయ అర్హత పరీక్ష ఇది నిర్వహించేది. దీంట్లో అర్హత సాధించిన వారు మాత్రమే ఆచార్యులు, అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎన్నుకోవడానికి అర్హులు. అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగాన్ని చేయాలంటే నెట్ పరీక్ష కంపల్సరీ. యూజీసీ ఒకప్పుడు ఈ పరీక్షను యూజీసీ కండక్ట్ చేసేది. మరియు దీంట్లో మంచి మార్కులు వచ్చిన వారికి జేఆర్ఎఫ్ రూపంలో స్కాలర్షిప్లు కూడా అందించేది. జూనియర్ రీసెర్చ్ ఫెలో అని, తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఎస్ఆర్ఎఫ్ అని, సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అని స్కాలర్షిప్ కూడా అందించేది. కానీ ఈ మధ్య కాలంలో ఈ బాధ్యత నుంచి నిష్క్రమించి సిబిఎస్ఈ అనే సంస్థ ఇప్పుడు ఈ నెట్ అనే పరీక్షను యూజీ స్థానంలో నిర్వహిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా మనకు యూజీసీ యొక్క మోటో ఏమిటి, ఏ మోటోతో తయారైంది? ఏ మోటో అంటే క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ టు ఆల్ అనేది దీని యొక్క నినాదం అనగా చెప్పవచ్చు. క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ టు ఆల్, అందరికీ నాణ్యమైన విద్య అనే ఒక నినాదంతో 1953 డిసెంబర్ 28లో ప్రారంభమైంది. ఇది యూనివర్సిటీలో కావచ్చు, డిగ్రీ కళాశాలల్లో కావచ్చు, కోర్సులు కావచ్చు, నూతన కోర్సులు కావచ్చు, నియమ నిబంధనలు కావచ్చు, ప్రవేశ అర్హతలు కావచ్చు, ఆచార్య యొక్క పదోన్నతులు కావచ్చు, వాళ్ళ యొక్క రిటైర్మెంట్ వయసు కావచ్చు, యూనివర్సిటీ మొత్తానికి నిధులు ఇస్తుంది. అది రాష్ట్ర యూనివర్సిటీలో కాదు, కేంద్రంలో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ పైన కూడా అజమాయిషి యూజీసీకే ఉంది. ప్రస్తుత చైర్మన్ ఎవరు అన్నప్పుడు వీరేంద్ర సింగ్ చౌహాన్ గారు. ప్రస్తుతం మన తెలంగాణ నుంచి ఎన్నికైన వ్యక్తి యూజీసీ మెంబర్గా ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి గారు, పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్, ఉస్మానియా యూనివర్సిటీ అని గుర్తుపెట్టుకోవాలి. దీనికి ప్రాంతీయ కేంద్రాలు 6 ఉన్నాయి. ఒకటి పూణే, హైదరాబాద్, కలకత్తా, బెంగళూరు, భూపాల్, గౌహతి అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏ శాఖ పరిధిలో పనిచేస్తుంది అంటే మానవ వనరుల శాఖ, అంటే కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మరి కేంద్ర విద్యాశాఖ పరిధిలో పనిచేసినటువంటి ఈ సంస్థను ప్రారంభించినటువంటి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. ఇతడు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అని మనకు తెలుసు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. 1953లో దీన్ని ప్రారంభించడం జరిగింది. 1953 డిసెంబర్ 28న ఎవరు ప్రారంభించారు అంటే అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు యూజీసీని ప్రారంభించారు అని గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల నెట్ పరీక్షను నిర్వహించే సంస్థ ఏది అని అడిగినప్పుడు సిబిఎస్ఈ వారు నెట్ పరీక్షను నిర్వహిస్తున్నారు అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి.
ఇది జాతీయ స్థాయి ఉన్నత విద్యకు యూనివర్సిటీ స్థాయిలో పనిచేస్తున్నటువంటి సంస్థ. తర్వాత మనకు సిసిఆర్టి అనే ప్రముఖ సంస్థ ఉంది. సిసిఆర్టి సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్స్ అండ్ ట్రేడింగ్. సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్స్ అండ్ ట్రైనింగ్ అంటే కేంద్ర సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రము. అంటే వనరుల శిక్షణా కేంద్రము, కేంద్ర వనరుల శిక్షణా కేంద్రము. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం పాఠశాల వ్యవస్థలో విద్యార్థులకు విలువలు లేవు, విలువలు తెలియదు. పెద్దలు ఎలా గౌరవించాలి, చిన్నపిల్లల్ని ఎలా ప్రేమించాలి, ఉపాధ్యాయులతో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఏం మాట్లాడకూడదు, ఏం మాట్లాడో తెలియదు. అంతేగాక మన సంస్కృతి, సాంప్రదాయాలు, వారసత్వం, ఇతిహాసాలు ఇవన్నీ కూడా విద్యార్థులకు తెలియవు. అంతేగాక ఉపాధ్యాయులు చాలామందికి తెలియదు. దీనిని దృష్టిలో పెట్టుకొని సిసిఆర్టి అనే సంస్థ ఏర్పాటైంది. అటు ఉపాధ్యాయులకు ఇటు విద్యార్థులకు విలువలను, సంస్కృతిని, సాంప్రదాయాలను, కట్టుబాట్లను, ఆచారాలను, పురాణాలను, ఇతిహాసాలను, నీతి కథలను బోధించడానికి ఉద్దేశించిన సంస్థ. ఈ సిసిఆర్టి అనే సంస్థ 1979వ సంవత్సరంలో ఏర్పాటైంది. దీని యొక్క ప్రధాన కేంద్ర కార్యాలయము ఢిల్లీలో ఉంటుంది. దీని యొక్క ప్రాంతీయ కార్యాలయాలు కూడా ఉన్నాయి 3. దీని యొక్క ప్రాంతీయ కార్యాలయాలు 3 ఉంటే ఆ 3 హైదరాబాద్లో ఒక ప్రాంతీయ కార్యాలయం ఉంది. హైదరాబాద్లో ఒక ప్రాంతీయ మనము ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి శిల్పారామం ఆపోజిట్లో మనకు ఈ సిసిఆర్టి అనే ప్రముఖ సంస్థ యొక్క బిల్డింగ్ మనకు చక్కగా కనిపిస్తుంది. చాలామందికి తెలియదు సిసిఆర్టి యొక్క ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్లో ఉందన్న విషయం. తర్వాత ముఖ్య విషయం ఏమిటంటే ఇక్కడ సిసిఆర్టి మనకు హైదరాబాద్తో పాటు ఉదయ్పూర్ తర్వాత గువాహతి అంటే గువాహతి అనేటువంటి అస్సాంలో ఉంటుంది. ఉదయ్పూర్ తర్వాత హైదరాబాద్ ఈ 3 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా తీసుకుంటే సిసిఆర్టి అనే సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం సంస్కృతి వారసత్వ సంపదను ఉపాధ్యాయులకు స్వల్పకాలిక శిక్షణ రూపంలో ఇస్తుంది. ఇక్కడ ఉపాధ్యాయులకు ఏం నేర్పిస్తారంటే ముందుగా శిక్షణా కాలంలో కొన్ని రోజుల పాటుగా మన వారసత్వ పండుగలు, మన సంస్కృతి, మన ఇతిహాసాలు, మన పురాణాలైనటువంటి మహాభారతం, రామాయణం లాంటితో పాటు ఇతర ముస్లిం గ్రంథాలు, ఇతర క్రైస్తవ గ్రంథాలు, ఇతర జైన గ్రంథాలు, ఇతర బౌద్ధ గ్రంథాలు, వారు ఏం చెప్పారు, వారి యొక్క విధానాలు ఏమిటి, వారి మతం ఏం ప్రబోధిస్తుంది, వారి విలువలు ఏమిటి, అదేవిధంగా అంతేకాకుండా తోలు బొమ్మలాటతో ఎలా పాఠ్యాంశాలు చెప్పాలి, బోధనోపకరణాల తయారీ ఎలా లాంటి అంశాలను ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. ఆ ఉపాధ్యాయులు వెళ్ళి విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. తద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ సిసిఆర్టి అనే సంస్థ ఏర్పాటైంది అని గుర్తుపెట్టుకోవాలి. ఈ సిసిఆర్టి సంస్థ అంతేకాకుండా ముఖ్యంగా మనకు దేశవ్యాప్తంగా 356 మంది ఉపాధ్యాయులను ఎన్నుకుంటుంది. 356 మంది ఎవరైతే పాఠశాల వ్యవస్థలో విద్యార్థులకు నైతిక విలువలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, నీతి కథల ద్వారా వాళ్ళని మేల్కొల్పుతున్నారో, బోధనోపకరణాలను ఉపయోగించి బోధిస్తున్నారో, వినూత్న పద్ధతిలో ఆవిష్కరణ ఆధారంగా పాఠ్యాంశాలు బోధిస్తున్నారో వారిని 356 మందిని దేశవ్యాప్తంగా ఎన్నుకొని 25,000 రూపాయలు నగదు ఇచ్చి సిసిఆర్టి అవార్డు అనే పేరుతో సత్కరిస్తుంది. అవార్డు పేరు సిసిఆర్టి అవార్డు. నగదు బహుమతి 25,000 రూపాయలు. ఎంతమందిని ఎన్నుకుంటుంది అంటే 356 మందిని ఎన్నుకుంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. అంతేగాక పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థులను కూడా ఎన్నుకుంటుంది. విద్యార్థులకు కూడా స్వల్పకాలిక రూపంలో ఎంపిక చేయబడినటువంటి విద్యార్థులకు కూడా శిక్షణ ఇస్తుంది. దేశవ్యాప్తంగా 50 మంది విద్యార్థులను ఎన్నుకుంటుంది. వారికి వచ్చేసి క్యాష్ అవార్డు 3,500 రూపాయలు. 3,500 రూపాయలు. కల్చరల్ ఇన్నోవేషన్ అవార్డు పేరిట ఎంతమంది విద్యార్థులకు సిసిఆర్టి అనే సంస్థ అవార్డుని ఇస్తుందంటే 50 మంది కల్చరల్ ఇన్నోవేషన్ అవార్డు.
వారికి నగదు రూపాయలు 3,500 రూపాయలు. ఇది 10వ తరగతి వరకు ఇస్తుంది. 10వ తరగతి వరకు వారి యొక్క చదువుకు అయ్యే ఖర్చును 3,500 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తుంది. ప్రతి సంవత్సరం చదువు ఖర్చుల కింద ఆర్థిక సహాయంగా నగదు బహుమతి. ఈ పోటీని ఎలా నిర్వహిస్తారంటే ఒక పరీక్ష ద్వారా కావచ్చు, వారు ప్రత్యేకంగా చూపిన ప్రతిభాధారంగా ఆయా పాఠశాలలు, ఆయా జిల్లా, ఆయా రాష్ట్రాలు నామినేట్ చేయడం వల్ల కావచ్చు ఎన్నుకుంటారు. వయసు దీంట్లో పాల్గొనాలంటే 10 నుంచి 14 సంవత్సరాలు. ఏ వయసులో పాల్గొన్నా, ఏ తరగతిలో పాల్గొన్నా వారికి బహుమతి మాత్రం, స్కాలర్షిప్ మాత్రం 10వ తరగతి వారికే వస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. CCRT సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రము సంస్కృతి, సాంప్రదాయాలు, ఇతిహాసాలు, పురాణాలను, మన సంస్కృతి ఆచారాలను, కట్టుబాట్లను ఉపాధ్యాయులకు నేర్పించి తద్వారా విద్యార్థులకు అందించే సంస్థ మన CCRT. CCRT 1979 ఏర్పడింది. ఈ CCRT అనే సంస్థ యొక్క ప్రాంతీయ కార్యాలయాలు 3. ఒకటి హైదరాబాదు, ఉదయపూరు, గువాహతి అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో మీకు చెప్పాం, శిల్పారామం ఆపోజిట్లో పెద్ద బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో చాలామందికి తెలియదు, ఇది ఒక సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రము. ఇది ప్రముఖ జాతీయ స్థాయి సంస్థ. దీని యొక్క ఢిల్లీలో ప్రధాన కార్యం ఉండి హైదరాబాద్లో ఉండడం కూడా ఒక ఘనకార్యము, గొప్ప కార్యంగా చెప్పొచ్చు మనం. అయితే ముఖ్యంగా CCRTలో సంస్కృతి, సంప్రదాయాలు, ఇతిహాసాలు, నీతి కథలు, బోధనోపకరణ తయారీ, తోలు బొమ్మ లాంటి వాటిపై శిక్షణ ఇచ్చి తద్వారా ఉపాధ్యాయులు వెళ్ళి వారి పాఠశాలల్లో విద్యార్థులకు నేర్పించాలి అనే ఉద్దేశమే దీని యొక్క CCRT యొక్క ప్రధాన కర్తవ్యము అని గుర్తుపెట్టుకోవాలి.